నేను మీకు చాలా మంచి విలువైన మాటలు చెప్తాను. ఆ కొద్దిసేపు వినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. అనేక సార్లు దేవుని వాక్యాలు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. మనకు కూడా కొన్ని పరిస్థితులు అనుకున్నట్టుగా ఉండవు. కానీ దేవుడు ఎలా ఉంటుందో 2 దశలను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. పేజీ నెంబర్ 189, కొత్త నిబంధన సైడ్ ఈ మాట ఉంటుంది. చదవండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం అందరికీ లేదు. ఇక్కడ రాస్తున్నటువంటి పౌలు సంఘంతో మంచి మాట రాస్తున్నాడు. ఏంటంట? మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకును ప్రార్థన చేయండి. విశ్వాసము అందరికీ లేదు. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. మీరు ఎందుకు ప్రార్థన చేయాలా? నా కోసం మీరు చేయాలా? మీకోసం నేను చేయాలా? మీ మీద నాకు అశ్రద్ధ మనసు ఉందనుకోండి, వాక్యాలు కూడా ఏంటి పెద్ద చెప్పలేదు. మీ మీద కూడా నాకు స్వభావం బలహీనంగా ఉందనుకోండి, నాకు అంత ఇంట్రెస్ట్ ఏం రాదు. పౌలు చెప్తున్నాడు, మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి నువ్వు తప్పించబడాలా. మూర్ఖులైన దుష్ట మనుషులు ఉండారా లేదా? ఉండాలి. మనల్ని ఎలా అంత హెంగింగ్గా మాట్లాడతారంటే, వీళ్ళ దేవుడిని వీళ్ళని రక్షిస్తాడంట అని హెంగింగ్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు, దూషించేవాళ్ళు ఉంటారు. మీకు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగానండి. మత్తయి సువార్తలో ఉంది 5వ అధ్యాయంలో, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. యేసుక్రీస్తుని మాటను గురించి, బోధన గురించి మన శరీరాలకి, మన పరిస్థితులకి అయినా దేవుడు అనుమతిస్తే అవి సహించాలంట. తిమోతి పత్రికలో ఉంటుంది. శ్రమ తగిన వారమే మనము. శ్రమలు లేకుండా సేవ చేయలేము. సిలువను గూర్చిన వార్త నశించేవాడికి వెరితనం, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. మరి సిలువను గూర్చిన వార్త ఎన్నో దేశాల్లో ప్రకటించబడుతుంది, ఎన్నో ప్రాంతాల్లో ప్రకటించబడుతుంది. మన కుటుంబంలోనే ప్రకటించట్లా. నీ భార్యకి నువ్వు సువార్త చేసావా? నీ భర్తకి చేసావా? నీ పిల్లలకు చేసావా? మేము ఆ దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం, ఈ దేశం గురించి చేస్తున్నాం అంటారు. నీ ఇంటి గురించి ఎప్పుడైనా చేసుకున్నావా? నేను సంఘంలో బాగా పరిచయం చేస్తున్నాను, చెయ్యి, మంచిదే, తప్పులేదు. ముందు నీ భార్యకి చేసావా? నేను చేస్తా, నా భార్యకి చెప్తాను, ఉదయం చెప్తా, సాయంకాలం చెప్తా, నా పిల్లలకి చెప్తా. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి దేవుడు కూడా నిర్లక్ష్యము చేస్తాడని చెప్తా. మీకు తెలుసా లేదు? ఏంది మీరు బయట చెప్పినట్టు చెప్తారు ఇక్కడ అంటారు. ఉన్నప్పుడే చెప్తా, తర్వాత ఎవరు చెప్ప. పాస్టర్నైనా నేను కానీ, మీరు కానీ, నా కుటుంబం గురించి నేను చెప్పుకోవాలి, మీ కుటుంబం గురించి మీరు చెప్పాలి. మనం సాక్ష్యం చెప్పేది ఎవరి ముందు? దేవుడి ముందా, మనుషుల ముందా? దేవుడి ముందు. ఈ మాటలు బాగా గమనించండి. ఇక్కడ రాస్తుంది, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. అంశం ఏంటంటే, మూర్ఖులైన మనుషుల మధ్యనున్నా, దుష్టులైన మనుషుల మధ్యనున్నా నా ప్రార్థన బలంగా ఉంటే ఆ మధ్య నుండి నన్ను కాపాడుతాడు. నీ ప్రార్థన బలంగా ఉంటే దుష్టుడి నుండి కాపాడుతాడు. అలా కాపాడబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. మనందరికీ తెలుసు, దావీదు కీర్తనలో మంచి మాట. ఏంటన్నమాట? ఆయన ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని పెద్ద అక్షరాలతో మనకు రాయబడి ఉంటుంది, చూస్తూ ఉంటాం. ఎవరు ఏమనుకోమాకండి. నిజంగా ఫోన్ ఎక్కువ ధ్యానిస్తారా, బైబిల్ ఎక్కువ ధ్యానిస్తారా? ఏమా వినపడుతుందా? దేన్ని ఎక్కువ ధ్యానిస్తారు?
ఫోన్ బైబుల్ ధ్యానిస్తేనే బలం వస్తుంది. ఫోన్‌ను ధ్యానిస్తే కళ్ళ చూపు కూడా పోద్ది. మీకు తెలుసో లేదో. ఒకడెవడో పిల్లోడు ఇట్ట అన్నాడు. దేంట్లో? నిద్రలో గూడా. ఒకడికి 8 సంవత్సరాలు వచ్చినియి. వాడు కూడా ఇట్ట అంటున్నాడు. వాడి గురించి ప్రార్థన చేయాలంటే ఒకళ్ళు పెట్టారు మాకు ప్రార్థన రిక్వెస్ట్‌లు. ఏమండి మా అబ్బాయి ఫోన్ చూసి ఇట్లా అయిపోయాడండి అని ఒకటి హాస్పిటల్ ఫోటో ఇది కూడా పెట్టారు. ప్రార్థన చేయండి. ప్రార్థన మేము చేయడానికి ఉన్నాం అనమాట. నువ్వు మటుకు తప్పులు మానవు అనమాట. ఇది ఒకటే వివరక ఉంది. జనులు అలా తయారయ్యారు. మీకు కూడా చెప్తున్నా ఈరోజు జాగ్రత్త. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. నేను త్వరగా వెళ్ళిపోతాను ఎందుకంటే మీకు కూడా టైం అయిపోయింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మంచి మాట ఉంది. ఆ మాట కూడా చదువుదాం. అనేక పర్యాలు మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తముకు వారసునిగా నియమించింది. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించింది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున యుండి తన మహాత్మ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారందరికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండెను అని చూసారా? గమనించండి. పూర్వకాలముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు ఏ రోజు ఏమవుతుందో తెలియట్లా. దేవుని సేవకులు మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మ గలవారు వచ్చి మీ మందిరంలో కూడా మాట్లాడుతున్నారు. బాధ్యత బరువు కలిగినటువంటి వారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీకు అర్థమవుతుందా లేదా? అర్థం చేసుకుంటే క్షేమంగా ఉంటారు, అర్థం చేసుకోకపోతే క్షేమంగా ఉంటారు. ఆ మాటలు కూడా మీకు చెప్తాను. జాగ్రత్తగా విందాం. ఈ మాటలు చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అరే ఇది ఎట్లా చదవాలంటే, కావున మనము విరిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని. మనం ఏ వింటున్నామో విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తలు ఉంటాయా లేవా? మన అబ్బాయిని ఒక స్కూల్లో చేర్చేటప్పుడు కొన్ని అడుగుతుంటామా లేమా? కాలేజీలో చేర్చేటప్పుడు అడుగుతుంటామా లేమా? మరి బైబిల్ విషయాల్లో ఎందుకు జాగ్రత్త ఉండదు? చాలామందికి ఇది ఒక ఊత పదం ఉంది. తినంగా గారెలు చేదోవి అని, చదవేస్తే ఉన్న మతిపోయిందని అంటారా లేదా? ఇంకో ఊత పదం ఏంటంటే చదువుకున్నాడు కన్నా సాకలోడి మేలని. మన భక్తి ఎలా ఉంది? ఈ మూడింట్లో మన భక్తి ఎలా ఉంది? మనం కూడా పరిశీలించుకోలేదా? చెప్పండి. మన మనసులో కాదా? నేను నిన్న ధ్యానించా ఒక మాట. ఏంటంటే దావీదు కీర్తనలో 8వ అధ్యాయం, నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అని దాని మీద మేము ధ్యానిస్తే 7:30 కూర్చుంటే 9:30 అయింది. అంతసేపు చెప్పుకున్నా. ఎంతమంది ఉన్నామని అడగరా? నేను నా భార్య. ఆమెకప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పుట్టింది. ప్రార్థన చేసుకుందామండి, ఇద్దరం కలిసి చేసుకున్నాం. మనం ధ్యానిస్తే క్రొవ్వు మీద దొరికినట్టు దేవుని మాటలతో వచ్చే ఆనందాలు వేరు, ఈ యొక్క సెల్ ఫోన్లో వచ్చే హాస్యాస్పదంతో కూడిన ఆనందాలు వేరు. అవి శరీరాన్ని తృప్తిపరచవు, ఆత్మను కూడా తృప్తిపరచవు. కనీసం మనం చూసి మన జ్ఞాపకం ఉండదు. కానీ దేవుని వాక్యం బలపరిచిద్ది, భద్రపరిచిద్ది. ఈ దేహం విడిచిపెట్టిన ఆయన మనం విడిచిపెట్టకుండా తన సన్నిధి మనతో ఉంటుంది. అందుకోసమే బైబిల్ దేవారాత్రులు ధ్యానించేవారు. కావున మనం విరిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎన్నిసార్లు బోధలు వింటున్నాం, ఎంతమంది దైవజనులు వచ్చి మనకు బోధిస్తున్నారు, ఎంత సమయం మనకు వచ్చింది.
మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం ఆ మాటలను రిసీవ్ చేసుకుంటే మనకెంతో బ్లెస్సింగ్ ఉంటుంది. మీకు బాగా తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తా. అమ్మ ఇటు చూడమ్మా, అమ్మ బైబిల్ పడిపోద్ది పట్టుకు గట్టిగా ఇటు చూడండి. బస్సు ఎక్కాం, 500 నోటు ఇచ్చాం, ఆమె చిల్లర లేదు, చొచ్చుడు చిల్లర తెచ్చుకోవచ్చుగా అంది. మర్చిపోతామా శ్రద్ధగా ఉంటామని చెప్పాలి. బస్ కండక్టర్కి 500 ఇచ్చాము, మనం మర్చిపోతామో శ్రద్ధగా ఉంటామని చెప్పాలా. ఎందుకని టికెట్ 30 రూపాయలు ఇచ్చిందేమో 500, చిల్లర లేదని రాసి ఇచ్చింది. ఈ 5 జాగ్రత్త పట్టుకుంటాం. ఏమంటే చిల్లర వస్తుంది ఉండా వచ్చాడు చెట్టు తెచ్చుకొని జాగ్రత్త అంట. ఏమంటే చెప్పట్లా చూడు లేదు, దిగేదాకా అడిగిద్దా లేదా జాగ్రత్తగా. బైబిల్లో కూడా రాయబడి ఉంది, మీ రక్షణను భయముతో వణకుతో కాపాడుకునుడేనట. భయము వణుకు. ఈరోజు భయం లేదు, వణుకు లేదు. అందుకోసమే చాలామంది జీవితాల్లో రక్షణ లేకుండా పోతున్నారు. పిల్లలు రక్షణ లేకుండా పోతున్నారు. రక్షణ ఎవరు అమ్మితే వచ్చేదేం కాదు, రక్షణ ఎవరు కొనడానికి ఇచ్చేది కాదు, రక్షణ ఇచ్చేది దేవుడే. రక్షణ ఇచ్చేది దేవుడే. మీరు కావాలంటే చూసుకోండి, రక్షణ దేవుడే ఇస్తాడు. ఎవరెవరు స్థలమో పొలమో ఎవరిని అడిగితే ఇస్తారేమో, లేకపోతే పరిస్థితి బాగోలేదంటే కాస్త అన్నం పెడతారేమో, పరిస్థితి బాగలేదు గుడ్లు ఇస్తారేమో, పరిస్థితి బాగోలేదంటే అక్షరం నేర్పుతారేమో. రక్షణ రావాలంటే నా యొద్దకు వచ్చే వారు నేను ఎంత మాత్రము రావాలి కను. రాని వాళ్ళు ఎంతమంది? మన ఇంట్లో వాళ్ళు ఎంతోమంది రక్షణ లేకుండా పోయారు, మన ఇంట్లో వాళ్ళే. అందుకే ఆ మాట అంటున్నాడు. నేను మళ్ళా చదువుతా హెబ్రీ పత్రిక. ఆ మాట ఎంత బాగుందో చూడండి. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను. వినిన సంగతులు ఏమేమి విన్నావు? బైబిల్లో మీ అందరికీ తెలిసిన మాట. ఆయన మీతో చెప్పునది చెడు. ఏం చెప్పాడు ఆయన? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. మనకి చింత, పెళ్లి కాకపోతే చింత, పెళ్ళేది పిల్లలు పుట్టకపోతే చింత, పిల్లలు పుట్టినాక వాళ్ళు సరైన క్రమంలో లేకపోతే చింత. కాజ్ ఏంటో తెలుసా? నువ్వు ఆయన చింత లేక ఈ చింత. ఆయన చింత ఉండండి, మీ చింతలన్నీ ఆయన బరాయిస్తాడు. ప్రయాసపడి భారం మోయేవారులారా నా యొద్దకు రండి అని అందరి భారాలు మోస్తే నీ భారం మోయడా? సేవకుడా నీ భారం మోస్తాడు, సేవకురాల నీ భారం మోస్తాడు, విశ్వాసులారా మీ భారం మోస్తాడు, పరిశుద్ధులారా మీ భారం మోస్తాడు, పాపులారా మీ భారం కూడా మోస్తాడు. నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రము ప్రోత్సహించాను. భూమి ఎంతోమందిని భరిస్తుందా లేదా? నేను పుస్తకంలో చదివా, భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలంట మనిషి అనేవాడు గొప్పవాడు అవ్వాలంటే. భూమికి ఎంత ఓర్పు ఉంది? మనం అడిగామా వెళ్ళి, భూమి నీకు ఎంత ఓర్పు ఉందని? మాట్లాడిద్దా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం కలిగిన ప్రతి వారిలో ఓర్పు ఉండాలి. నీ ఓర్పే నీకు శ్రేయోభిలాష. ఇక్కడ రాస్తాడు ఇంకా మంచి మాటలు. ఆ మాట కూడా మీ కొరకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. 3వ వచనం ఇక్కడ రాస్తాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ దేవుని మాటలు రక్షణ ఇచ్చేయి, వాటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? సేవకుడా, సేవకురాల, విశ్వాసి, బలలో పాల్పొందేవారులారా, కానుకలు ఇచ్చేవారులారా, ప్రార్థన చేసేవారులారా, ఒకళ్ళొకళ్ళు క్షమించుకునేవారులారా, దేవుని మాటని నిర్లక్ష్యం చేస్తే, ఇందాక బలార్జులు ఏం చేశారు? వాళ్ళు రక్షించుకోలేకపోయారు. రక్షించుకోగలిగారా? ఆమోస్ గ్రంథంలో మనం చూసాం. వాళ్ళు రక్షించుకోగలిగారా? రక్షించుకోలేకపోయారు. కొంతమంది కొండల తట్టు చూస్తారు, కొంతమంది గుర్రాల తట్టు చూస్తారు, కొంతమంది వారి పరిస్థితిలోకి చూసుకుంటారు. మనం దేవుడి తట్టు చూద్దాం. ఆయన తట్టు చూస్తే చాలు, ఆయన మన తట్టు చూస్తాడు. అందుకే రాస్తాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. మనం కూడా దీనులమై మొరపెట్టాలి.
మీకు మొన్న చూపించినటువంటి యెషయా గ్రంథంలో ఒక మాట, ఎవడు దీనుడైన ఆ మాట విని వణుకుచుండును వారిని నేను దృష్టి. ఎప్పుడైతే దీనత్వం ఉంటుందో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే ఆ మాట అంటాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న యొద్ద నేర్చుకోండి. దేవుని దగ్గర నేర్చుకోవాలి. దేవుడు మంచి గురువు, మనకి మంచి బోధకుడు, మంచి సలహాలు చెప్పేవాడు, మంచి సహాయం చేసేవాడు, సమయోచితంగా మన అవయవాలకు తగ్గట్టు మన వయసుకు తగ్గట్టు కూడా ఉపకారి. మీకు ఇప్పుడు ఈ మాట చెప్పాలా? నేను ఒక పేషెంట్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, చాలా బాధతో. అంతా అయిపోయినాక నాకెందుకో కోకోనట్ ఆయిల్ తెచ్చి ప్రార్థన చేయాలనిపించింది. ఆ కోకోనట్ ఆయిల్ చేసి ప్రార్థన చేస్తూ ముందు ఆ కొబ్బరిని ప్రార్థన నేనే చేసుకున్నాను. నేను మీ దగ్గరికి పోయినసారి వచ్చినప్పుడు కూడా నాకు ఇది ఎందుకో ఏం అర్థం కాల, నొప్పి వచ్చింది. ఇది ఎందుకు నాకు ఇది నొప్పి రావటం అనుకున్నాను. నేను చేసిన కొబ్బరి నేను ప్రార్థన చేసి నేను చూసుకుని నాకు స్వస్థత వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే మనం కూడా చేసుకోవాలి కదమ్మా, అందరికి చేయటం కాదా అనుకున్నాను. అందరు మనం కూడా చేసుకోవాలా. వాక్యాలు చెప్పి వెళ్ళిపోవడం గొప్ప కాదు, నేను బాగా చెప్పానని. ఏం చెప్పావు నువ్వు చెప్పావా దేవుడు చెప్పించాడా? దేవుడు నీకు జ్ఞానేంద్రాలు ఇచ్చి సమయోచితమైన వచనాలు నీ నోట పలికించాడు, అంతేగాని నువ్వు చెప్పినని ఎప్పుడు అనకూడదు. నేను అనకూడదు, మీరు వినకూడదు. చాలామంది గొప్పలు చెప్పేసుకుంటారు. నేను అట్ట చెప్తానో తెలుసా? పేరు గొప్ప ఊరు దెబ్బ. మనం హెచ్చులు ఎప్పుడు పోగడు. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు, మనుషుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడని బైబిల్లో కూడా ఉంది. అందుకోసమే దేవుని దగ్గర తగ్గించుకోండి, మీ కుటుంబాలు కూడా బాగుంటాయి. నీరు కట్టిన తోట వలె, ఆకువడగ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనిదంతయు సఫలమగును. ఎక్కడుంది ఈ మాట? దావీదు కీర్తనలో 1వ అధ్యాయంలో ఉంటుంది. అతడు చేయనిదంతయు. మీ జీవితాల్లో అన్నీ సఫలం అవ్వాలంటే విన్న మాటలు భద్రపరచుకోండి. పూర్వకాలం నుండి మనం విన్నాం, ఆయన ప్రవక్తల ద్వారా విన్నాం. ఇప్పుడు కూడా తన బిడ్డలను పంపించి మనతో మాట్లాడుతున్నాం, మనం వింటున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నేను కొత్తగా ఒక చర్చిలో పాస్టర్ గారు పెట్టాడు సిస్టమ్. పెన్ను కాగితం తెచ్చుకోండి, చెప్పినవి మీరు రాసుకోండి, విన్నవి రాసుకోండి, ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మీ అందరికి గేదెలు ఉన్నాయి కదా, పొలంలో వస్తాయి, తినొచ్చి ఇంటికి వచ్చి ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. మీరు విన్న సంగతులను మరి మనం నెమరేయాలిగా. అది నెమరేయరు. కొంతమంది ఇంటికి వెళ్ళి ప్రభు మందిరానికి వెళ్ళి వచ్చాం, మంచి వాక్యాలు చెప్పారు, ప్రార్థన కూడా చెప్పి పక్కన పడేసి టీవీ ఆన్ చేయా, మర్చిపోయాను. అది ఎంతవరకు వచ్చిందో, ఏదో అదేందో జీతం ఇచ్చేటట్టు. ఇది బాగా వచ్చేసి ఇప్పుడు చేతిలో ఫోన్ వచ్చింది, ఇది వచ్చేసి దాని చేసి ఒకరిని వచ్చేస్తున్నారు. ఏమే భోజనం పెడతా అంటే భోజనం అయ్యో మర్చిపోయానండి. భోజనం కూడా మర్చిపోతున్నారు ఈ మధ్యన. ఇంకోటి ఏం తెలుసు, మంచిలు తాగడం కూడా మర్చిపోతున్నారు. ఎవరో సెల్ ఫోన్కి అలవాటు పడినాడు. రోజుకి ఎన్ని లీటర్లు మంచిలు తాగాలండి మాస్టర్ గారు? మినిమం 5 తాగాల, లేకపోతే ఒక 3 లీటర్లన్నా తాగాల. తాగకపోతే ఏమవుతుందో తెలిసిన? ఏమైపోతాయి? కిడ్నీలు పోతాయి. ఇంకేమవుతాయి? కొలెస్ట్రాల్ కూడా వచ్చింది. మన అవయవాల గురించి కూడా జాగ్రత్త కూడా కోల్పోయేటట్టుగా తయారైంది ఫోన్. ఏళ్ళకి తినట్లా కొంతమంది. వండుకోవడం బద్ధకం వస్తుంది, వండుకొని తినటానికి బద్ధకం వేస్తుంది. బైబిల్లో ఉందలే, సోమరతనం అంట, చెయ్యి అంట అట్లా ముంచి కూడా తీసుకునేది అంట తినటానికి కూడా. అంత బద్ధకంగా తయారయ్యే రోజులు వచ్చేస్తుంది. అందుకోసమే వినిన సంగతులు ఏం వింటున్నాం మనం? దేవుడు మనతో అంతరాత్మతో ఏం మాట్లాడుతున్నాడు, బహిరంగంగా ఏం మాట్లాడుతున్నాడు, అవి మనం జాగ్రత్తగా ఉండేయా లేవా? అబ్బాయి 10th క్లాస్ సర్టిఫికేట్ జాగ్రత్త పెడతాడు, అట్ట పెడతాడు, పెట్టేస్తాడా? 10 సంవత్సరాలు చదివి అది ఏంది అట్ట నిలిపేస్తున్నా? జాగ్రత్త పెట్టి నామినేషన్ చేయించా ఉంటాయా లేవా? మన ఇంటికి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఈ కాగితాలు ఎట్ట పెడితే పడేస్తామా? మీ అమ్మ అంతేగానే, మీ నాన్న అంతేగానే అని చెప్పేసి కొంతమంది జాగ్రత్త పెడుతుంటారు కొంతమంది ఇళ్లలో. మరి రక్షణ ఎంత జాగ్రత్త పెట్టాలా చెప్పండి? చెప్పండి. మీ భక్తి ఎలా ఉందో నాకు అర్థమవుతుందంటే, ఆ బస్సులో టికెట్ వాడి దగ్గర ఉన్నంత భక్తి ఉందా లేదా అనిపిస్తుంది. ఇందాక చూసా, ఇది ఇంద్రబాబు వదలట్లేదు అంటున్నా. ఆమె అరుగుతుంది, వీళ్ళు అరుగుతున్నారు. 500 ఇచ్చింది ఏమనుకుంటున్నావా అన్నారు వాళ్ళు.
నువ్వు వచ్చాడు తెచ్చుకోవచ్చు కమ్మా 30 రూపాయలని అన్నారు వాళ్ళు. ఎవరు ఏమన్నా ఇచ్చేదాకా జాగ్రత్త పడినా పాపం వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నా చేత ఎవరికైనా చిల్లర అలాంటి ఇచ్చేసి అంతని చెప్పేశాను. దేవుడు కూడా అదే అంటుంది, మనం చనిపోకముందే నా రక్షణ సిద్ధంగా ఉంది, మీరు నా దగ్గరికి రండి, నేను రక్షణ ఉచితంగా ఇస్తా. ఏది కొనాలన్నా డబ్బే, కానీ రక్షణ మటుకు ఉచితం. అది ఎరిగిన వాడికి తెలిసింది, ఎరగిన వాడికి తెలియదు. మీ అందరూ ఒక పాట తెలుసా? ఓ మానవ పాపము మానవ, పాపము మానకపోతే నరకానికి వెళతామని ఉంటుంది. పాపం మనల్ని ఇసికిచ్చిద్దని రాస్తాడు ఆ పాటలో. పాపం అంట బలహీనులు చేసిద్దంట, పాపం అంట నిన్ను సోమరుని చేసిద్దంట, పాపం అంట నిన్ను ఎదగకుండా చేసిద్దంట. చూడండి, ఆ మాట చెప్తాను మీకు కూడా ఉందేమో. హోషేయ గ్రంథంలోనే 13వ అధ్యాయం, పేజీ నెంబర్ 551. 11వ వచనం చదవండి. కాగా కోపము తెచ్చుకొని నీకు రాజుని నియమించితిని, క్రోధము కలిగి అతన్ని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము న్యాయంతో ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ఇది బాగా చదవండి, అందరూ వినండి. ఏమన్నాడు? ప్రసూతి వేదనలు కలిగినట్టు అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధిలోనికి రాడు. అయినను పాతాళ వశముల నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? పశ్చాత్తాపమునకు పుట్టదు. ఎంత మంచి మాటలండి! ఈ మాట గమనించని అంటున్నాడు, అయినను పాతాళంలో నుండి నేను వారిని విమోచిస్తా. కానీ రావాలిగా. మనుషులు కొంతమంది ఎందుకు వృద్ధిలోకి రారంటే ఇక్కడ రాస్తున్నాడు, బుద్ధి లేని వాడై, దేవుని వాక్యం చదివే బుద్ధి లేనివారు, దేవునికి వాక్యానికి భయపడని బుద్ధి లేనివారు, దేవుడి మాటలు నిర్లక్ష్య పెట్టే బుద్ధి లేనివారు. మీకు గమనించండి, మీకు మంచి మాట చెప్తాను. బంగారపు వస్తువులు చేసేవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎటన్నా చూస్తామా? ఎందుకని చూడం? ఇందాక నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, ఆడికి బాబు అంటే చేరాలి సార్ అన్నాడు. ఏం చేస్తాను అన్న, బంగారు పని అన్నాడు. బంగారు పని ఇప్పుడు లేదు కదా, బాగా పడిపోయింది సార్, ఇప్పుడు పెద్దగా లేవు, అయినా కానీ మాన్యువల్ చేత్తో చేసే వచ్చినాయి కాబట్టి నేను చేస్తానండి అన్నాడు. సర్లే మంచిదిలే అన్న. సరే, రాత్రి మణిబార్ గోల్డ్ తయారు చేసేటువంటి కర్మాగారం తెలంగాణలో ఉంది. అది నాకు యూట్యూబ్కి వస్తే చూస్తున్నా. అసలు వాళ్ళు సాఫ్ట్వేర్లు కానీ జాగ్రత్తగా ఉండాలి, టిక్కు టక్కు చేసుకొని టేబుల్ పెట్టి అన్ని దీని మీద చేస్తున్నారు జాగ్రత్తగా, అన్ని అంటించడం బాగా చూశాడు. నేను అనుకున్నా, ఇంత బాగా చేస్తుంటే ఈ బంగారు వస్తువులు మనం తీసుకుని వెళ్తుంటే మనం అక్కడ బంగారం చేసే బయట ఆయన రిపేర్ చేయించుకుని ఎక్కడ చూస్తాం, ఎట్టా చూస్తుంటాం. అది ఎందుకని వాడు అరే చాలా కాదే అంటుంటాడు, అది కూడా మళ్ళీ ఇదే చూస్తాం. ఎందుకని చెప్పండి, అది బంగారం, ఎక్కడ కట్ చేసి ముక్క వేస్తాడా? విలువైందా లేదా? మనం రక్షణ పొంది ఉన్నామని తెలిసి సాతానుడు నీ రక్షణ ఏ విధంగా దొంగిలించాలని నీకు శరీరాశ పెడతాడు, నేత్రాశ పెడతాడు, జేబు డబ్బం పెడతాడు, నీలోనే దుర్బుద్ధి పెడతాడు. ఎట్ట పెడతాడు? ఏం చెబుతున్నాడు కానీ చేస్తున్నాడా ఏంది? ఈయన నడుపుతున్నాడా ఏంది అనే మనసు పంపిస్తాడు. ఈ చెప్పే మాటలు క్యాచ్ అవ్వకుండా చేస్తాడు. కాబట్టి చూసుకోండి, మందిరాలకు వెళ్ళేవాళ్ళారా, ఆయన చెబుతారులే, ఆయన ఉన్నమన్నట్ట, ఎవడుంటే వాడు రక్షణ పడతాడు, ఎవడు చస్తే వాడు పరలోకి వెళ్తాడు.
ఇప్పుడైనను మీరు ఆయన మాట నిండలా మీకు మేలు అని ఉంటుంది దావీదు కీర్తనలు. ఇప్పుడైనను ఇక్కడ కూడా అంటాం. చాలామంది వృద్ధిలోకి రాలేకపోవడానికి మనం ఈ వయస్సు పెరిగే కొంది మనం ఎప్పుడు వెళ్ళిపోతామో భూమి మీద నుంచి తెలియదు. ఆయన ఎప్పుడు పిలుస్తాడో, మనం ఎప్పుడు యాత్ర ముగిస్తామో తెలియదు. కాబట్టి మనం ఏమన్నానంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. బైబిల్లో రాబడిన యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడని రాయబడి ఉంది. మరి ముఖ్యంగా బోధకులైన వారు చదవాలా, విశ్వాసులైన వారు చదవాలా, కానుకలు ఇచ్చేవారు చదవాలా, బలలో పాల్గొనేవారు చదవాలా, దేవుని నమ్ముకున్నామనేవారు చదవాలా. చదివితే అందరికీ ఆశీర్వాదం ఏంటంటే ఆ మాట చెప్పి నేను ముగిస్తా, మరొకసారి వస్తా. వీలైతే మీకు ఒక రోజు మధ్యాహ్నం పూట వస్తా, మనందరం కూడా ఒక సండే ఒక రోజు నేను చాలా విషయాలు చెప్తా మీకు. అవి ఆ మాట చెప్పి నేను ముగిస్తా. లూకా సువార్త 24వ అధ్యాయం మీ అందరూ తెలిసిన మాటలు. ఆ మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి ఆ మాటలు ఎంత బాగుంటాయో. ఏమంటున్నాడు 24వ అధ్యాయం చివరిలో ఎంత గొప్ప మాటలో చూడండి. 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించింది. దేవుడు ఆశీర్వదించాలంటే నన్ను, నిన్ను, నీ కుటుంబాన్ని మన మీద ఆయన మనసు ఉండాల, ఆయన శ్రద్ధ ఉండాల, ఆయన బలా నమ్మకమైన మంచి దాసురాలా దాసుడు అనేటట్టుగా ఉండాల. నమ్మకమైన వాడికి మెండైన దీవెన, నీతిమంతుల నివాసము వాని నీతిని బట్టి వర్ధిల్లునంటారు యోగులో. ఇంకో మాట ఉంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చినది సామెతల గ్రంథంలో. నీ నీతి నిన్ను రక్షించాల, నీతి మరణము నుండి రక్షించునని రాయబడి ఉంది. ఇక్కడ కూడా యేసయ్య మానవ కోటికి చేసిన ఉపకారం ఏంటంటే ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆహ్వానం. ఆయన వెళ్ళిపోతాడు. నీవు నేను కూడా వెళ్ళాలంటే ఆశీర్వాదాలకు వారసులుగా నడుచుకోవాలి. చదువుకున్న సన్యాసుల పెద్దతో అంటారు కొంతమంది మాస్టర్లు పిల్లల్ని, చదువు తగ్గట్టు నడుచుకో అనేవాళ్ళు లేరా? భక్తి తగ్గట్టు నడుచుకోండి, ఆశీర్వాదాలు తగ్గట్టుగా నడుచుకోండి, పిలుపు తగ్గట్టుగా నడుచుకోండి, ఏర్పరచబడిన వంశం తగ్గట్టుగా నడుచుకోండి. ఇంకొక మంచి మాట, ఆ మాట కూడా చూడండి. 52లో అంటున్నాడు, వారు ఆయనకి నమస్కారము చేసి మహానందముతో యెరూషలేము తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయించింది. ఎడతెగక మన భక్తి ఎడతెగక ఉండాల. మన భక్తి కొంతమందిది ఎలా తయారైందంటే మంచి మంచి లాభాలు వస్తేనేమో హుషారుగా ఉంటాం, నష్టాలు వస్తేనేమో కృంగిపోతాం. నేను అదే చదువుతున్న బైబిల్లో, నేను ఎప్పుడు బలవంతుడునో ఎప్పుడు బలహీనుడనో అన్నిటికీ నా దేవుడే నాకు బలం అంటాడు. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఎన్ని నష్టపోయాడు, ఒకటా రెండా? ఎన్నో నష్టపోయాడు. అలాంటి వాడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. యోబు గ్రంథంలో 4వ అధ్యాయం ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని ఉంటుంది. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలా, మన విశ్వాసం మనకి క్షేమాన్ని ఇవ్వాలా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేననే మాట ఉంది. నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కనే మాట. నీవెంతమంది విశ్వసిస్తే ఏం పొందుతున్నారు దేవుడి వల్ల? అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, దేవుడు అంటే శ్రద్ధగా ఉండు. దేవుడి క్రియలు అంటే శ్రద్ధగా ఉండు. నువ్వు వ్యాపారం చేసినా, చేతి పని చేసినా, కూలి పని చేసుకున్నా, ప్రభు నమ్ముకున్నానండి, నేను కొన్ని పనులు చేయను, నేను ఈ మాటలు మాట్లాడను, ఇవి చూడండి, ఇవి తినండి, ఇట్లా చెప్పండి, పర్వాలేదు. ఇది కాకపోతే ఈ ద్వారం మూస్తే దేవుడు ఇంకో ద్వారము తెరుస్తాడు. ఒకరోడు మంచి ఉన్నతమైనటువంటి బార్ షాపులో ఉండేవాడు, అనుకోకుండా యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆ కుర్రోడికి అక్కడ జీతమే 50,000. సార్ నేను ఆఫీస్కి రానండి అన్నాడు. ఏరా నీకేమైంది అన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్నాడు. పొయ్యి అక్కడ కలిసావేంద్ర అన్నాడు. నేను మంచి చోట కలిసాను సార్, నేను రాను, మీరేమనుకోవద్దు, నాకు ఇవ్వాల్సిన బోనస్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అన్నాడు. అదేంద్ర ఎంత ధైర్యం నీకు అన్నాడు. దేవుడు గొప్పోడండి, చనిపోవాల్సిన నేను బ్రతికాను, యేసు ప్రభు నన్ను బతికించాడు, నేను రానండి అని. అది ఉన్నత 50,000 జీతం ఉంది. ఆ బార్ తయారు దాంట్లో మానేసి
ఇంకో సాటికి వెళ్తే దేవుడు అతన్ని నీతికి తగ్గట్టుగా అతనికి తగ్గట్టుగా జాబ్ మళ్ళా ఇచ్చాడు. సాక్షి ఈ డబ్బు వస్తే మీకు పంపిస్తాను ఏనండి. దేవుడు చేసే వాళ్ళు మనం వర్ణించలేము. చెడును వదిలిపెట్టండి, మంచితో స్నేహం చేయండి. చెడును విడిచిపెట్టండి, మంచితో స్నేహం చేయండి. నష్టపోకుండా బాగుపడతాం. మన దేహాలు కూడా బాగుపడతాయి, మన ఆత్మలు బాగుపడతాయి, మన సాక్ష్యం బాగుపడుద్ది, మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. మనం చనిపోయి పునరుద్ధానంతో లేచినప్పుడు మన పేరు అక్కడ ఉంటేనే ఆయనతో ఉంటాం, లేకపోతే ఆయనతో ఉన్నాం. ఇక్కడ ఆశీర్వదించి వెళ్ళాడు, మరి అక్కడ ఉండాలిగా. మనం అక్కడ రావాలంటే మన పేరు ఉండాలిగా. మీ అందరూ కూడా ఉదాహరణగా చెప్తాను, మనం ఎక్స్ప్రెస్ ట్రైన్లోనో బస్సులోనో రిజర్వేషన్ చేసుకుంటే మన పేరు అడుగుతాడా లేదా టీసీ వచ్చి? మరి చనిపోతాం, పరలోకి వెళ్తాం, మన పేరు దేవుడు కూడా అడుగుతాడు. జీవ గ్రంథంలో ఉందా లేదా అని. ప్రకటన గ్రంథంలో ఉందా మాట, వేరొక గ్రంథం ఒక గ్రంథం ఉందంట. దేవుని మాటలు మనం కనుక నేర్చుకోకపోతే ఎవరికి బోధిస్తారు? కళ్ళు ఉండగానే, బలం ఉండగానే, సమయం ఉండగానే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుకుందాం. మన కుటుంబాలకు చెప్పుకుందాం, ఇరుగు పొరుగు వారికి చెబుదాం, సంఘానికి చెబుదాం, అందరం చెప్పుకుందాం. ఎందుకంటే ఇది చెప్పుకోదగిన గ్రంథం, చెప్పదగింది కాదు. హిందువుల్లో కొంతమంది చెప్తారు ఏంటంటే తింటే గారెలు తినాలంటే, లేకపోతే అది తినాలంట. దాంట్లో అన్నా చాలా బూతులు ఉండేమో కానీ దీంట్లో మటుకు పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. నేను యేసుప్రభుని గురించి చెప్తే ఆమె నాకు అది చెప్పింది, తింటే గారెలు తినాలండి, లేకపోతే అది తినాలండి అని. ఇదన్నా మనం బాగుపడతాం. ఇది కనుక మానేసామనుకో నీ కష్టాలు ఎట్లా ఉంటాయని చెప్పి ఇప్పుడు చదివే బుద్ధి లేని వాడు వృద్ధిలోకి రాడు. నాకు అది చదివి వినిపించా. ఏమండి మీరు నన్ను ఏంటంటే ఎట్ట అన్నారా? నేను అనేది ఏముంది, ఉన్నమాట చెప్పాను. సరే, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు అయ్యా, మేము ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతున్నాం? పూర్వకాలం నుండి నువ్వు మాట్లాడుతూ వచ్చారు. నువ్వు గొప్ప దేవుడివే. వినిన సంగతులు మేము విడిచిపెడుతున్నాం. అనేక విషయాల్లో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కరుణించండి. దయతో నీ ఓగురుతొద్దు కానీ నీ ప్రేమ మాతో ఉంచండి అని ముందుకు వెళదాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని బలలో పాల్గొందాం. ఈ